సభాధ్యక్షులు సోదరుడు మర్రి జనార్దన్ రెడ్డి గారు, ఈ సమావేశానికి ఇక్కడికి వచ్చేసినటువంటి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారు, లక్ష్మారెడ్డి గారు, గౌరవనీయులు మాజీ ఐపీఎస్ అధికారి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, శాసనసభ్యులు హర్షవర్ధన్ రెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు మా అన్న జయపాల్ యాదవ్ గారు, ముఖ్యంగా ఉమ్మడి జిల్లాకు అధ్యక్షునిగా ఉండి అనునిత్యం మీ సమస్యలు వింటూ ఇక్కడే ఉన్నటువంటి మా పెద్దలు అన్న మనోహరణ గారు, అదేవిధంగా మాజీ నరసింహగౌడ్ గారు, అభిలాష్ గారు, మన ఇంతియాజ్ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, వచ్చిన పెద్దలకు అందరికీ, ముఖ్యంగా మండలం నుంచి గ్రామాల నుంచి తరలి వచ్చినటువంటి ముఖ్య నాయకులు కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున మీడియా సోదరులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, అచ్చంపేటకి ఎప్పుడు కూడా ఒక డెవలప్మెంట్ మీద వచ్చినాం. ఒక కార్యకర్త చనిపోతే ఫోన్ చేస్తే ఒక గంట లోపల వచ్చినాం. ఆ రోడ్డు పక్కల ఎవరో చనిపోతే మల్లెల తీర్థంలో గెస్ట్ హౌస్ కావాలంటే శాంక్షన్ చేసి వచ్చినాం. అక్కమాదేవి గోలకు వచ్చినాం. స్టేడియం అంటే స్టేడియంకి వచ్చినాం. అనేక సందర్భాలు వచ్చినాం. కానీ గిట్లా ఇటువంటి కార్యక్రమం వస్తారని ఎప్పుడు ఊహించలే. పార్టీసి వెళ్తాడు అనుకోలే. ఎందుకంటే చాలామంది అధికారం పోగానే 10 మంది వెళ్ళిపోయారు. ఆ తర్వాత కొంతమంది పోవాలని చూసిండ్రు. కానీ ప్రజానాడు చూసి అయ్యో పోతే మనం ఆగమైపోతాం అని చెప్పి హుషారుపడి ఉన్నారు. కానీ ఇవాళ ఇంత పెద్ద ప్రజలు ఉవ్వెత్తున కేసీఆర్ మళ్ళా ముఖ్యమంత్రి కావాలని ఏ టీవీ ఆన్ చేసినా, ఏ సోషల్ మీడియా పెట్టుకున్నా కానీ కేసీఆర్ని దేవుడిలా కొలుస్తున్నటువంటి ఈ తరుణంలో మరి మిమ్మల్ని అందరినీ వదిలిపెట్టిపోవడం చాలా దురదృష్టం. సరే, రాజకీయాలు అన్న తర్వాత వ్యక్తిగతంగా ఉంటాయి. ఒక రాజకీయ నాయకుడు తెలివిగా వివరించుకొని ఉండాలి. కానీ మరి ఆయన ఏం ఆలోచన చేసిండో ఆయన వ్యక్తిగతం అది. ఇక చాలామంది చెప్పింది కనుక దానిలో పోను. కాకపోతే ఇది టీఆర్ఎస్ పార్టీ అంటే ఈ దేశంలో చాలా పార్టీలు ఉన్నాయి, చాలామంది ముఖ్యమంత్రులు ఉన్నారు. కానీ ఎవడో పార్టీ పెడితే మారుకుంటా 5 ఏళ్లకో 2 ఏళ్లకో పార్టీ అధ్యక్షుడు అవుతాడు, ముఖ్యమంత్రులు వస్తుంటారు పోతుంటారు. కానీ ఇది మన పార్టీ, తెలంగాణ తెచ్చిన పార్టీ, తెలంగాణ గురించే పుట్టిన పార్టీ, తెలంగాణలోని పేద ప్రజల గురించే ఉన్నటువంటి పార్టీ. తెలంగాణ తెచ్చిన నాయకుడే ఇక్కడ ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు పరిపాలించిన పార్టీ మనది. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంత సంతోషంగా నేను స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నా, జెండా పెట్టినా, జైలుకు పోయినా అని చెప్పి గొప్పగా చెప్పుకున్నారో, ఈ తెలంగాణ ఉద్యమాన్ని కూడా స్వాతంత్ర పోరాటంగా భావించి ఎంతో మంది కొట్లాడి జైలులకు పోయి సంతోషంగా చనిపోతుంటే కూడా రైలుకు అడ్డంగా పోయి జై తెలంగాణ అని చెప్పి చనిపోయినటువంటి వీరాది వీరులు ఉన్నటువంటి గడ్డ ఇది. ఒక విలేకరి భువనగిరిలో బస్సుకు పోయి గుద్దుకున్నాడు జై తెలంగాణ అని చెప్పి. ఇంకెన్ని రోజు బానిస బతుకులు బతకాలి, తెలంగాణ నా సావుతర తెలంగాణ వస్తాయని చెప్పి ఇక్కడనే పక్కల కల్లకుర్తిలో కూడా యాదిరెడ్డి అనుకుంటా, యాదిరెడ్డి చనిపోయినటువంటి, మరి ఇంతమంది అమరులైనటువంటి గడ్డ ఇది. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ ఇది. ఇలా ఏమైపోతుందో ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత నికార్సినటువంటి నాయకులు ఇక్కడ ఉన్నారు కదా, ఒక్కసారి ఆలోచన చేయాలా.